హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము పూజ చేసుకోవడం వల్ల ఆనియన్స్ కానీ ఆయిల్ కానీ ఏమీ తీసుకోకూడదండి. అందుకని ఆయిల్ లేకుండా పచ్చి పులుసు చేసుకుంటున్నాము. ఒక గిన్నెలో జీలకర్ర బాగా వేపి దంచుకోవాలి. అదే గిన్నెలో పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నవి మిక్సీ జార్లో ఉప్పు, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు వేసుకొని ఉంచుకోవాలి. ఒక మంచిగా ఉన్న వంకాయని తీసుకొని బాగా కాల్చుకోవాలి. టమాటా కూడా ఒక టమాటాని బాగా కాల్చుకోవాలండి. చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో దంచుకున్న జీలకర్ర పొడి, బెల్లం ఇవన్నీ వేసుకోవాలండి. వంకాయకి పైన కాలిన తొక్కను మొత్తం తీసుకోవాలి. టమాటాకు కూడా తొక్కను మొత్తం బాగా తీసుకోవాలండి. మీరు పచ్చి పులుసు ఎలా చేస్తారో మాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ పచ్చి పులుసులో 1 డ్రాప్ ఆయిల్ కూడా యూజ్ చేయరు. చిల్లీస్ అవన్నీ బాగా మిక్సీ చేసుకోవాలి. అందులోనే కాల్చిన టమాటో, వంకాయ ఇవి కూడా వేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలి. బెల్లం, జీరా పౌడర్ వేసుకున్న దాంట్లోనే పేస్ట్ చేసిందంతా అందులో వేసుకోవాలి. చింతపండు రసం కూడా తీసుకొని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంతమంది ఇందులో ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకుంటారు. అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కానీ మేము ఈరోజు ఆనియన్స్ లేకుండానే తీసుకున్నాము.